అస్సలాముఅలైకుం. హలో ఆల్, వెల్కమ్ టు మై ఛానల్ రేష్మా వ్లాగ్స్ ఇన్ తెలుగు. ఈరోజైతే నేను వ్లాగ్ని పిల్లలకి స్కూల్ బాక్స్ పెట్టే దగ్గర నుంచి స్టార్ట్ చేస్తున్నాను. ఫస్ట్ అయితే పిల్లలకి ఇంకా బ్రేక్ఫాస్ట్లోకి రోటీ చేసి ఇచ్చాను. డ్రై ఫ్రూట్స్ పౌడర్ వేసి రోటీలో అలా రోటీ చేసి ఇచ్చాను. ఇంకా తర్వాత పిల్లలకి ఈరోజైతే సింపుల్గా లెమన్ రైస్ చేస్తున్నాను. ఈరోజు కొంచెం లేట్గా లేచాము, సో సింపుల్గా అయిపోతుందని చెప్పేసి లెమన్ రైస్ చేస్తున్నాను. ఇంకా లెమన్ రైస్ అందరు చేసినట్లే నార్మల్గానే వైట్ రైస్ చేస్తాము. ఆ తర్వాత ఇంకా కొంచెం బగారా వేసుకుంటాం కదా, అందులో కొంచెం పీనట్స్ ఎక్కువ వేస్తే మా పిల్లలు ఎక్కువ ఇష్టంగా తింటారనమాట. పీనట్స్ లేకపోయినా తింటారు, బట్ అంత ఇష్టంగా తినరు. ఏదో మమ్మీ అరుస్తుంది, మమ్మీ కొడుతుంది అనేలాగా ఏదో తినేసి వస్తారు. బట్ ఇలా పీనట్స్ వేస్తే కొంచెం ఎమ్మీగా ఇష్టంగా ఉంది అన్నట్లుగా తింటారనమాట. సో ఇంకా లెమన్ వేసేటప్పుడు అందరు ఇలానే చేస్తారు కదా, అది కొంచెం మెత్తగా అయితే స్క్వీజ్ చేయడం ఈజీ, అందులో నుంచి ఎక్కువ జ్యూస్ వస్తుంది కదా. సో నేను కూడా అంతే, అందరు చేసినట్లుగానే చేస్తాను. ఇంకా ఇందులో నేను హాఫ్ లెమనే యూస్ చేస్తున్నాను, ఎందుకంటే ఇందులో ఎక్కువ జ్యూస్ ఉంది. సో ఒక హాఫ్ లెమన్ అయితే నేను వేరే రెసిపీలోకి యూజ్ చేస్తాను. ఫస్ట్ అయితే మొత్తం ఇందులో స్క్వీజ్ చేస్తున్నాను. ఇంతకుముందు డైరెక్ట్గా స్క్వీజ్ చేసేదాన్ని, బట్ లెమన్లో సీడ్స్ ఉంటాయి కదా, అవన్నీ అందులో పడి పిల్లలు అసలు మొత్తానికే ఫుడ్ తినట్లేదనమాట. సో లెమన్ సీడ్స్ తీసేసి వేస్తే వాళ్ళకు కూడా అడ్డు రాకుండా ఉంటుందనేసి తీసేస్తున్నాను. ఇక్కడ మా వాడు తెలుసు కదా అందరికీ, పుష్ప 2 డైలాగ్ చెప్తున్నాడు, తగ్గేదేలే అని. నిన్ను చెప్పాను, నువ్వు ఫుడ్ మొత్తం తినేసి వస్తేనే మనం బయటికి వెళ్తాము, అలా ఏదో ఒకటి చెప్తాం కదా. అయితే వాడు అంటున్నాడు అనమాట, తగ్గేదిలే మొత్తం తినేస్తాను అని. మొత్తం తినలేదులేండి వాడు. నేనేదో ఆశకి కొంచెం పెడతాను, ఎక్కువ పెడతాను అనమాట. ఏమో స్కూల్లో కదా పిల్లలందరితో పాటు కొంచెం ఎక్కువ తింటారేమోలే అన్నట్లుగా కొంచెం ఆశగా పెడుతూ ఉంటాను. కానీ వాళ్ళు ఏం చేస్తారంటే చూడగానే అమ్మ ఇంత పెట్టింది ఏంటి మమ్మీ అనేసి అసలే తినకుండా వస్తున్నారనమాట. ఇంకా మా పాప గురించి అయితే చెప్పనండి, అసలు ఎప్పుడు తింటుందో ఏం తింటుందో ఏమీ అర్థం కానట్లుగా చేస్తుంది అనమాట. తనకి ఇష్టమైన ఫుడ్ అయితే మొత్తం మంచి తినేస్తుంది. ఇలాంటివి రైస్ ఫుడ్డు ఇంకా చామల్వి ఎక్కువైతే తినదనమాట. హాఫ్ తినేస్తుంది, హాఫ్ అలానే ఇంటికి వస్తుంది. మనమేమో ఆశ కొద్దీ పిల్లలు ఆ స్కూల్లో ఎక్కువ తింటారు కదా అని పెడుతూ ఉంటాము, బట్ వాళ్ళు తిన్నరు. మా పాప తిందనమాట. అలాగా చూడండి, నేను ఇక్కడ ఆ స్పూన్తో ఒక 2 స్పూన్లే వేస్తున్నాను, అందులోనే హాఫ్ తినేసి వచ్చిందనమాట. అలా తింటుంది పాప. బాబు కొంచెం పర్లేదులేండి, మమ్మీ అరుస్తుందనో ఏదో ఒక భయంతో కొంచెం తినేస్తాడు బాబు. పాప అలా తింటున్నమాట. ఇంకా బాబుకి ఏమంటే ఇవి కొరియాండర్ కానీ కర్రీ లీఫ్ కానీ ఇలాంటివి కనిపిస్తే వాడు కూడా సేమ్ అంతే తినడమాట. ఇంకా పాపకైతే మా అమ్మ ఇంట్లోనే ప్రిపేర్ చేశారు, ఇవి మురుకులు అంటారు కదా, సేమ్ బయట మనం ఏ షేప్లో ఉన్నాయో అవే షేప్లో కావాలి అని చెప్పింది. చాలా బాగా చేస్తారండి మమ్మీ. సో మమ్మీ చేసినవే పెట్టేస్తూ ఉంటాను, డైలీ అయితే అవే పెట్టను. అంటే ఇప్పుడు ఇంట్లో నాకు అవైలబుల్గా ఏది ఉంటే అదే పెడతాను, కానీ ఇది పెట్టాలి, ఇదే ఫ్రూట్ పెట్టాలి అలా ఏం పెట్టుకోను అనమాట. నాకు ఇంట్లో అవైలబుల్గా ఏముంటాయో అవే పెట్టేస్తాను. ఎందుకంటే ఇప్పుడు మనం ఒకటి అలవాటు చేసామనుకోండి, ఒకరోజు ఇది పెట్టాలి, నెక్స్ట్ డే అది పెట్టాలి అని అలా అనుకుంటే వాళ్ళు కూడా అది ఒకవేళ టైంకి లేకపోతే ఈరోజు ఇది తినాలని చెప్పింది కదా మమ్మీ, అది లేదు కదా, సో మనం తినొద్దులే, వదిలేసేద్దాంలే, ఆ టైప్లో ఉంటారనమాట మా పిల్లలు. సో అలా కాకుండా ఇంట్లో ఏది ఉంటే అదే తినాలి అన్నట్లుగా చేస్తున్నాను అనమాట. ఇప్పుడు లాస్ట్ ఇయర్ వరకు అయితే నేను కూడా అలా అనుకునేదాన్ని, ఈరోజు ఇది పెట్టాలి, ఈరోజు ఇది పెట్టాలి. సో ఈ ఇయర్ అయితే అది మొత్తం క్లోజ్ చేశాను అనమాట. అలా వద్దు, ఇప్పుడు ఇంట్లో ప్రజెంట్ ఏముందో అదే తినాలి అన్నట్లుగా ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. నా ఐడియా మీకు ఏమన్నా కొంచెం నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి. మీ దగ్గర ఇలాంటివి ఏమైనా సజెషన్స్ ఉంటే నాకు కామెంట్ చేయండి. ఇంకా బాబు పాప తినేశారు. పాపకు షూ వేసాను, ఇంకా బాబుకు కూడా షూ వేస్తున్నాను. జనరల్గా అయితే వాళ్ళనే వేసుకోమని చెప్తాను, బట్ ఒక్కొక్కసారి మొండికేస్తూ ఉంటారు కదా, నేను వేసుకోను, నేను స్కూల్కి వెళ్ళను అని. ఇంకా ఆ టైంలో నేనే వేసేస్తాను అనమాట. ఈ బ్యాగ్ మాత్రం నేను పట్టుకుంటాను అంటే మా వాడు లేదు నేనే పట్టుకుంటాను అని పంతంగా తీసుకెళ్తున్నాను అనమాట. ఇంకా పాప కూడా నేనే తీసుకెళ్తా మమ్మీ అని చెప్పింది, బట్ ఆ పాప బ్యాగ్ అయితే చాలా బరువు ఉంటుంది, సో నేనే పట్టేసుకొని తీసుకెళ్తున్నాను. ఇప్పుడు వీళ్ళకున్న బుక్స్ అయితే నేను పీజీ చేసినప్పుడు కూడా నాకు ఇన్ని లేవేమోండి. 3rd క్లాస్కి 1st క్లాస్కి వీళ్ళకి చాలా బుక్స్ ఉంటాయి.
ఇంకా పిల్లలు స్కూల్కి వెళ్ళిన తర్వాత నా రొటీన్ స్టార్ట్ చేస్తున్నాను. ఫస్ట్ అయితే ఇక్కడ నేను లెమన్ ప్లస్ హనీ వాటర్ అయితే కంపల్సరీ తీసుకుంటున్నాను. మీకు కూడా ఎవరికైనా వెయిట్ లాస్ అవ్వాలి అనుకుంటే, లేకపోతే కొంచెం ఇమ్యూనిటీ బూస్ట్ కావాలి అనుకుంటే ఇలా ట్రై చేయొచ్చు. అంటే కంపల్సరీ వెయిట్ లాస్కి అనే కాదండి, ఇది కొంచెం వామ్ వాటర్లో కలిపి తీసుకుంటే మంచిది అనేసి అంతే. దీనివల్ల సూపర్ వెయిట్ లాస్ అట్లాంటిది అయితే ఏం ఉండదు నాకు తెలిసి, ఎందుకంటే నేను తాగుతున్నాను కాబట్టి నాకు తెలుస్తుంది. ఇంకా బాబు చపాతీ తిన్నాడని చెప్పాను కదా, వాడు ఒకసారి చపాతీలో హనీ వేయమన్నాడు, హనీ వేశాను. తర్వాత నటెల్లా అన్నాడు, నటెల్లా ఇచ్చాను ఒక స్పూను. తర్వాత ఎగ్ బుర్జీ కావాలన్నాడు, అది ఇచ్చాను. మొత్తం హాఫ్ ఆఫ్ కంప్లీట్ చేసి అలా పెట్టేశాడనమాట. ఇంకా అది పడేయటం నాకు ఇష్టం లేదు. ఫుడ్ ఐటమ్ ఏదైనా సరే అది కొంచెం దానిపైన ఫంగస్ వచ్చి బ్యాక్టీరియా వస్తేనే నేను పడేస్తాను, లేకపోతే దాన్ని నేను అలానే తినేస్తూ ఉంటాను అనమాట. సో ఇంకా ఈరోజైతే అది అస్సలు పడేయలేను. సో ఇంకా నా దగ్గర ఒక చపాతీ కోసం అయితే పిండి ఉంది. సో నేను ఒక చపాతీ చేసుకొని ఎగ్ బుర్జీని దాంతో తినేస్తాను. ఇంకా నటెల్లా ఉంది కదా, దానిలోనేమో నిన్న పిల్లల కోసం అనేసి లంచ్ బాక్స్లోకి క్యారెట్తో దోశ చేశాను. ఆ బ్యాటర్ కొంచెం ఉండిపోయింది. సో దాన్ని కూడా వేసేసి కవర్ చేయాలి కదండి, మరి అంతా పడేయలేం కదా. సో అలా ఇంకా పిల్లలకి ఆఫ్టర్నూన్ వచ్చిన తర్వాత స్నాక్స్ కోసం ఈరోజైతే కిడ్నీ బీన్స్ సోక్ చేసి పెడుతున్నాను. ఇవి కంపల్సరీ 3 to 4 hours సోక్ అవ్వాలి. అయిన తర్వాతే అది తినాలి. ఒక్క 2 hours 1 hour సోక్ చేసామంటే అది కుక్ అవుతుంది, కానీ పిల్లలకి డైజెషన్ అవ్వదు. సో ఇంకా ఇలా రాజ్మా కర్రీ తినే వాళ్ళు ఉంటే ఓకే, కర్రీ తినని పిల్లలు ఉంటారు కదా, వాళ్ళ కోసం అయితే ఇలా చేసి పెట్టండి, చాలా బాగుంటుంది. ఫస్ట్ అయితే సోక్ చేసుకోవాలి. ఇంకా తర్వాత పిల్లల యూనిఫామ్ కూడా మ్యాక్సిమం నేను హ్యాండ్తో వాష్ చేయడానికే ట్రై చేస్తాను. ఇంకా టైం లేదు, బట్టలు ఎక్కువ ఆరవు హ్యాండ్తో వాష్ చేస్తే అన్న టైంలోనే మిషన్లో వేస్తాను. మ్యాక్సిమం నేనే వాష్ చేయడానికి ప్రిఫర్ చేస్తాను. అంతే కదా, ఇప్పుడు ఎంత మిషన్ ఉన్నా కూడా మనం హ్యాండ్తో వాష్ చేసినంత క్లీన్గా అయితే మిషన్ వాష్ చేయదు అని నేను అనుకుంటాను. ఇలా మీరు ఏమైనా అనుకుంటే నాకు ఒక కమెంట్ చేయండి, నిజంగా హ్యాండ్తో వాష్ చేస్తే బాగుంటాయా లేకపోతే మిషన్లో బాగుంటాయా అని. అండ్ ఇంకా వాష్ చేసిన తర్వాత ఒక 2 hours నానబెట్టిన తర్వాత నేను వాష్ చేస్తాను. ఇంకా ఈలోపు అయితే బ్రేక్ఫాస్ట్ చేస్తున్నాను. బ్రేక్ఫాస్ట్ అయిపోయింది, పిల్లల యూనిఫామ్ కూడా వాష్ చేశాను. ఇంకా కిచెన్లో వర్క్ ఉంటుంది కదా, నార్మల్ వర్క్, సో అది చేస్తున్నాను అనమాట. జనరల్గా స్టవ్ని అయితే ఒక వీక్లో 2 times నేను వాటర్తో వాష్ చేస్తాను. ఇంకా మిగతా డేస్లో అయితే జస్ట్ ఇలా క్లాత్తో వైప్ చేస్తూ ఉంటాను అనమాట. ఇలా కూడా ఓకే, మరి ఎక్కువ స్టెయిన్స్ ఉన్నాయి అనుకుంటే వాటర్తో చేయాలి. బట్ ఇప్పుడు అంత ఎక్కువ స్టెయిన్స్ లేవు కాబట్టి నేను జస్ట్ అలా క్లాత్తోనే వైప్ చేస్తున్నాను. మీరు చెప్పండి, రోజు వాటర్తో వైప్ చేస్తే మంచిదా లేకపోతే ఇలా జస్ట్ ఇలా క్లాత్తో అయినా వైప్ చేసుకోవచ్చా? అంటే నేను అనుకుంటాను ఇట్ డిపెండ్స్ అపాన్ స్టెయిన్స్ అనమాట, నేనైతే అలా అనుకుంటాను. ఇంకా సింక్ అయితే కంపల్సరీ క్లీన్గా పెట్టుకోవాలి కదా, లేకపోతే అందులో ఎక్కువ జెమ్స్ ఉంటాయి, అది ఎక్కువ వెట్గా ఉంటుంది కదా. సో దాన్ని అయితే కొంచెం ఎక్కువగానే క్లీన్ చేస్తూ ఉండాలి. ఇంకా క్లీన్ మొత్తం అయిపోయిన తర్వాత నమాజ్ టైం అవుతూనే ఉంది. సో ఇంకా నేనైతే ఫ్రెష్ అయ్యి వచ్చేసి నమాజ్ చేసుకుంటున్నాను. కరెక్ట్గా అప్పుడు టైం 1:12 1:15 అయిందనమాట. ఇంకా నమాజ్ టైం అయిపోయింది. సో నమాజ్ తర్వాత నేను లంచ్ చేస్తాను. ఎప్పుడు ఆకలిస్తే అప్పుడే తింటానులేండి, కానీ ఈ మధ్య ఎందుకో నమాజ్ తర్వాతే తినాలి అనుకుంటున్నాను. సో నమాజ్ అయిపోయిన తర్వాత మార్నింగ్ పిల్లలకి చేశాను కదా, మళ్ళీ నా ఒక్కదానికి సపరేట్గా ఏం చేసుకుందాంలే అన్నట్లుగా మార్నింగే చేసేసాను పిల్లలతో పాటు లెమన్ రైస్. అందులో గ్రీన్ చిల్లీ ఉంటే చాలు, నేను తినేస్తాను లెమన్ రైస్. నాకు గ్రీన్ చిల్లీస్ అంటే ఇష్టం, వాటిల్లో సమోసాస్లో. ఇంకా తినేసిన తర్వాత బాబుని తీసుకొచ్చాను, వాడికి ఒక ఆరెంజ్ ఇచ్చాను. అది చాలా ఎక్కువ సార్గా ఉందని చెప్పేసి వాడు తినలేదు. ఇంకా మిల్క్ అయితే ఇచ్చేసాను, కొంచెం పౌడర్ కలిపి తాగేస్తాడు, మిల్క్ అయితే కొంచెం తాగేస్తాడు. ఇంకా తర్వాత ఇంకా బాబుకి కొంచెం హోంవర్క్ ఉంది, అవి చేయించాను. తర్వాత ఇంకా పాప స్కూల్ నుంచి వచ్చే టైం కూడా అవుతుందని చెప్పేసి ఇవి రాజ్మాని బాయిల్ చేశాను. రాజ్మాలో ఎక్కువ ఐరన్ ఉంటుంది అండ్ ఎక్కువ ప్రోటీన్ కూడా ఉంటుందండి. ఇది మనం మార్నింగ్ తిన్నా కూడా ఆఫ్టర్నూన్ వరకు అస్సలు ఆకలి అనేది ఉండదన్నమాట, ఎందుకంటే ఎక్కువ ఇందులో కార్బోహైడ్రేట్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి మనకి ఎక్కువ ఆకలి అనిపించదు. అండ్ ఇది చాలా హెల్త్ కూడా మంచిది. ఇంకా ఇందులో మన ఇష్టం అండి, మనకి ఏమేమి కావాలి అనుకుంటామో అన్నీ యూజ్ చేయొచ్చు.
లైక్ లెమన్, ఆనియన్ అన్నీ వేయచ్చు అనమాట. ఇంకా నైట్ డిన్నర్ కోసం అయితే ఈరోజు టమాటా, కాలీఫ్లవర్, ఎగ్స్ కర్రీ చేద్దాం అనుకుంటున్నాను. సో ఫస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ ముందే ఈ కాలీఫ్లవర్, టమాటాస్ని సాల్ట్ వాటర్లో వేసి పెడతాను. వాటిల్లో కాలీఫ్లవర్లో కొంచెం పురుగులు ఏమైనా ఉంటే బయటకు వస్తాయండి. బట్ ఏమీ లేవండి, చాలా ఫ్రెష్గా ఉంది కాలీఫ్లవర్ అయితే, చాలా బాగుందన్నమాట. ఇంకా నార్మల్గానే ఈ కర్రీ జనరల్గా మనం టమాటో కర్రీ ఎలా చేసుకుంటామో అలానే సింపుల్గా ఆయిల్ వేసాను. అందులో కొంచెం ఆనియన్ అండ్ కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తే ఆ ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది కదా. ఇక్కడ ఆయిల్ కొంచెం ఎక్కువైంది, బట్ ఇంకా ఏం చేయమని చేసి అలా ఉంచేసాను. ఆనియన్ ఫ్రై అయిన తర్వాత ఇందులో కాలీఫ్లవర్ వేస్తాము. ఇంకా కాలీఫ్లవర్ అడుగంటకుండా ఉండటానికి సాల్ట్ వేస్తాము. కొంచెం సాల్ట్ కాదు, టర్మరిక్ వేస్తాము. అది కొంచెం కుక్ అయిన తర్వాత టమాటా వేయాలి. అది కూడా కుక్ అయిన తర్వాత ఇంకా అందులో వాటర్ ఏమీ యాడ్ చేయొద్దండి. ఇంకా టమాటాస్లో వాటరే ఎనఫ్ అనమాట, చాలా బాగుంటుంది కర్రీ. ఇంకా ఇందులో ఎగ్స్ వేసి దాన్ని బీట్ చేయొద్దు ఫస్ట్. దానిపైన రెడ్ చిల్లీ పౌడర్ వేసుకోవాలి. అంతే, ఒక 5 minutesలో అది కుక్ అవుతుంది. ఇంకా మనం స్టవ్ ఆఫ్ చేస్తాము అనే టైంలో కొంచెం కొత్తిమీర వేసుకున్నామంటే చాలా బాగుంటుంది. దట్స్ అబౌట్ టుడే వీడియో అండి. ఈ వీడియో మీకు కొంచెమైనా నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. అండ్ మీకు ఏదైనా ఇందులో డౌట్ అనిపిస్తే ఏదైనా కామెంట్ చేయండి. అప్పటి వరకు అందరికీ టేక్ కేర్, బాయ్ బాయ్.